శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చేసి ఇడ్లీ పిండి అట్లు వేసుకుంటున్నానండి. చూడండి, ఈరోజు మా టిఫిన్ ఇడ్లీ పిండి అట్లు కొబ్బరి చట్నీ అండి. ఇడ్లీ పిండి అట్లు చాలా బాగుంటాయండి. ఇలా వేసుకోవచ్చండి. జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి. చూడండి, అట్టు చాలా బాగుంటుందండి. ఇడ్లీ పిండికి రెడీ చేసుకుంటాం కదండి, రోజు ఇడ్లీ తినలేం కదా, అంచేత ఎప్పుడన్నా ఇలా చేసుకున్నా బాగుంటుందండి. సూపర్ ఉంటుందండి. సేపు మరీ హైలో పెట్టేసుకోకూడదండి, కొంచెం మీడియంలో పెట్టుకుంటే బాగా కాలుతాయండి. అట్లు మధ్యలో ఉడకవు కదండి, కొంచెం దలసగా ఉంటాయి కదా, అంచేత చాలా బాగుంటాయండి. అట్లయితే సూపర్ ఉంటాయండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇలా వచ్చుకుంటే లోపల ఏమన్నా పిండిలో ఉన్నా మనకి అట్టు బాగా కాలుతుందండి. కొంచెం ఇలా ఒత్తుకోవాలండి. ఒత్తుకుంటే నొక్కి పెట్టుకుని అట్టు బాగుంటుందండి. చూడండి, అట్టు కూడా తిరిగేసానండి. ఆనియన్స్ అన్నీ ఇలా కట్ చేసి వేసిన ఆనియన్స్ అన్ని కూడా ఎలా వేయాలి చూడండి. చాలా బాగుంది కదండి. అట్టు కొబ్బరి చట్నీ అట్టు వేసుకుంటే చాలా సూపర్ ఉంటుందండి. టేస్ట్ చాలా సూపర్ ఉంటుందండి. చూడండి, పిండి చూడండి. వేసాను చూడండి. ఇందులో తీసుకున్నాను కొబ్బరి చట్నీ కూడా మరీ వట్టేస్తాను. మరి దలసలు వేసేసుకుని ఉడకదండి, అందుకని కొంచెం పలస కాకుండా దలసలు కాకుండా వేసుకోవాలి. ఇదిగోండి కొబ్బరి చట్నీ ఇడ్లీ పిండి అట్టు చాలా సూపర్ ఉంటుందండి. చూడండి, టేస్ట్ చేసి చూడండి ఎలా చేసుకుని ఎంత బాగుంటుందండి. ఎండుమిర్చితోనే చేస్తానండి చట్నీ. ఎండుమిర్చి చేసిన వల్ల అది ఎర్రగా ఉన్నదండి, చాలా బాగుంటుందండి. బెల్లం అది వేసుకుని చేసుకోవాలండి. చూడండి, మరో అట్టు కూడా వేసాను. ఈరోజు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. అట్టు వేస్తే చాలా బాగుంటుందండి. ఇడ్లీ పిండి ఇడ్లీ గిన్నెలు కూడా కడుక్కోవడం కొంచెం తప్పుతుందండి. ఇడ్లీ గిన్నెలు కూడా ఎక్కువైపోతాయి కదా మనకి. చూసారు కదా, ఇడ్లీ పిండి అట్టు చాలా బాగుంటుందని చెప్పి ఉంటానండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. వీడియో చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సరేనా, ఉంటానమ్మా.